హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లురు? మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో నేనైతే మేము ముందుకు తీసుకొచ్చేసిన. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని అయితే. అండ్ మీరు ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి. ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ చీరకు మనం ట్యాజిల్స్ వేయబోతున్నాము. ఫస్ట్ ఈ వీడియోలో ఏమేమి కావాలి అవన్నీ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంత కాస్ట్ పడ్డది ఏంటిది ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే. ఫస్ట్ మనకు కావాల్సినవి ఆ శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తెచ్చుకోవాలి, ఒకటి జెరీ అండ్ గమ్, ఇవి మనకు కావాల్సినవి. అండ్ నార్మల్ సూది దారం, అంతే, ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు మనం తీసుకున్న సిల్క్ థ్రెడ్ని ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే డబ్బా దానికి, లేదంటే కాటన్ అట్టు ఉంటుంది, లేకపోతే పిల్లల ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది దానికి ఒక 200 లైన్స్ వేసుకొని ఇట్లా చేసి పెట్టుకోండి. మామూలుగా అయితే నేను 3 వేసేస్తా. అట్లా 3 వేయడం కాకుండా 3 వేస్తే చాలామంది కామెంట్ చేసిరు ఏమంటే, అక్కడ అక్క 3 వేసిన దగ్గర వంకలాగా తిరిగిపోతుంది, అది మళ్ళీ ఎంత చక్కగా చేసినా రావట్లేదు లాస్ట్లో అని. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి గమ్ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అని దొరుకుతాయి మనకి, 20 రూపీస్ పెడితే ఏమో వస్తుంది. అది 20-30 చీరలకు వస్తుంది మనకి. అది తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. అది కార్నర్స్లో వేసేసి అతికిచ్చేస్తే అతుక్కుంటాయి అన్ని లేయర్స్. ఇక్కడ అతికిచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే అన్ని లేయర్స్కి అతుక్కోకపోతే ఊడిపోతూ ఉంటాయి మనం కుట్టిన కొద్దీ. ఇప్పుడు మనము ఈ చీరకి మనం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి ఒకటి 2 ఇంచెస్కి ఒకటి ఇలాగా మార్క్ చేసేసుకొని, ఇప్పుడు మనం తీసుకున్న ఈ సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, నేను 2 కలర్స్ తీసుకున్న అన్నీ చూసి పెట్టుకొని ఇట్లాంటిది వేయడం మనం ఫస్ట్ టైము, ఎప్పుడు వేయలేదు ఇట్లాంటి డిజైన్ అనమాట. ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకోరు. మనకి రిబ్బన్ సూది అంటే వాళ్ళ షాప్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు. దాంతో శారీకి హోల్ చేసేసి మనం తీసుకున్న ఈ లైన్స్ ఉన్నాయి కదా సిల్క్ థ్రెడ్, అది ఇందులో నుంచి దూర్చాలన్నమాట. దూర్చేసి మనకు కావాల్సిన హైట్లో 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని జరీతోటి వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి 2 చుట్లు కావాలని చెప్పారు. సో ఫస్ట్ ఒక చుట్టుకు 3 వేసేసేయండి జరీతోటి. దాని తర్వాత కొంచెం పైకి లాగి, కొంచెం పైకి ఇట్లా రివర్స్ మోడ్లో ఫ్లవర్ లాగా పైకి అని కొంచెం ఉబ్బినట్టు రాగానే అక్కడ కూడా జరీతోటి ఫోల్డ్ చేసి 3 వేసేసేయండి. జరీ ఒత్తుగా చుట్టండి. తీసుకునేటప్పుడే రెండు లేయర్స్ ఎక్కిస్తే 4 లేయర్స్ అవుతాయి కదా, అట్లా తీసుకోండి జరీని. వీడియో చూస్తే మీకైతే ప్రాపర్గా అర్థమవుతుంది, చూస్తూ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో మనకు వచ్చే ఖర్చు ఎంత, మనం సంపాదించుకునేది ఎంత, ఇది నేను ఈ వీడియోలో షేర్ చేస్తా. ఫస్ట్ జరీ, ఒక్క జరీ తెచ్చుకుంటే మనకి 20 చీరలకు వస్తుంది. జరీ వచ్చేసి 30 రూపీస్. మరి మంచి షాప్లో మంచి జరీ తెచ్చుకుంటే 40 రూపీస్. కొంచెం పెద్ద జరీ తెచ్చుకుంటే 60. సో 60 ఫిక్స్ చేసుకుందాం. 60 ఒక 20 చీరలకు వస్తుంది అనుకోండి. 60 డివైడెడ్ బై 20 చీరలు వేసేసుకొని ఈ చీరకు ఒక 10 రూపాయలలాగా వేసుకుందాం. మనకు 10 రూపాయలు కూడా పడదు, కానీ అప్రాక్సిమేట్గా 10 రూపాయలు జరీకి. సిల్క్ థ్రెడ్స్ ఇప్పుడైతే రేట్లు పెరిగినాయండి. నేనైతే పాత రేట్ల ప్రకారం చెప్తున్నా, కొత్త రేట్లు అయితే నాకు తెలీదు. రేట్లు పెరిగినాయని మాత్రమే తెలుసు. నా దగ్గర అయితే 25 రూపీస్. మనకు కంప్లీట్గా 2 సిల్క్ థ్రెడ్స్ పడతాయి, మొత్తం అయిపోతుంది. దాని రీల్ అయితే రెండిటికి కలిపి 50 రూపాయలు. ఒక 10 రూపీస్ జరీకి. ఒకవేళ పూసలు ఏమైనా యాడ్ చేస్తే వాటి మనీ అంతా వీటికి యాడ్ చేసుకోవాలి మనము. గమ్ముకు ఒక 10 రూపీస్ లాగా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఎంత, ఒక 60 రూపీస్. మీకు ఒకవేళ దారాలకు ఎక్కువ పడితే ఒక 70 రూపీస్, అప్రాక్సిమేట్గా 70 రూపీస్ వేసుకోండి. మీరు ఎంత టైంలో చేసిరో అది కూడా కౌంట్ అవుతుంది. సో దాన్ని మీరు మీ కష్టానికి మీరు ఎంత మనీ యాడ్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టము. మీరు 100 యాడ్ చేసుకుంటారా, 150 యాడ్ చేసుకుంటారా, మీ ఇష్టం. అది మీకు వచ్చే లాభము. మీ టైం కేటాయించినందుకు మీ టైంకి మీరే ప్రైస్ ఫిక్స్ చేసుకుంటారు అనమాట. దీంతో మనకు డిజైన్ బట్టి టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు ట్యాజల్స్ రెడీగా ఉంటేనే ఒక 1 అవర్ పడుతుంది. ట్యాజల్స్ రెడీ చేయడానికి 1 అవర్ పడుతుంది. సో మొత్తం 2 అవర్స్. మనం 2 అవర్స్కి ఎంత మనీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం మన ప్రకారం అనేది యాడ్ చేసుకోవాలి. నన్ను అడిగితే ఒక 150 రూపీస్ యాడ్ చేసుకోండి, అట్లయితేనే మనకు పడుతుంది, లేదంటే మనం లాస్ అయిపోతాము. మీకు 150 రూపీస్ ఎక్కువ అనుకుంటే 100 రూపీస్ అయినా, అది మ్యాక్సిమము. దానికంటే తక్కువ, మినిమము దానికంటే తక్కువ అస్సలు తీసుకోకండి. మీకు ప్రైజే 70 రూపీస్ మీకే పడింది. 70 + 100 నేను చెప్పేది. 70 + 100 చేసి వాళ్ళకి చెప్పండి, అంటే 170. మీరు 200 చెప్తే వాళ్ళు 170, 150కి బార్గెనింగ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీ లాభాన్ని ఉంచుకొని ఒక 50 ఎక్స్ట్రానే చెప్పండి. ఆ 50 వాళ్ళు తగ్గించేస్తారు. మన కష్టానికి ఫలితం తగ్గుతుంది. ఈ లెక్కను చూసుకుంటే మనకు రోజుకు 4 చీరలైనా చేసుకోవచ్చు. 4 చీరలు ఇంటూ 200 వేసుకుంటే 800 సంపాదించుకోవచ్చు. చేతి నిండా డబ్బులు వస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లయింట్ చెప్పిన డిజైన్ అండ్ క్వాలిటీ, మీరిచ్చే
అవుట్పుట్ ఎట్లుంటుందనే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఒక్కసారి నచ్చిందా ఎంత దూరం నుంచి అయినా వచ్చి మనకి ఇచ్చిపోతారు. ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.